హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. తెలంగాణ ప్రజలకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ 3 రకాల వెహికల్స్, స్కూటీలు, అదేవిధంగా ప్యాసింజర్ ఆటో, గూడ్స్ ఆటోలు, ఈ 3 రకాల ఆటోలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం 90% సబ్సిడీలో అందించడం అయితే జరుగుతుంది. అంటే ₹1,00,000 వాల్యూ ఉన్నటువంటి స్కూటీని మీరు తీసుకోవాలి అనుకుంటే ₹10,000 చెల్లిస్తే సరిపోతుంది. 90% రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం అయితే జరుగుతుంది. సబ్సిడీ రూపంలో మీకు 10,000కే ఈ స్కూటీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్లో నేను మీకోసం ఒక సైట్ని చూపించడం అయితే జరుగుతుంది. ఈ సైట్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఈ యొక్క అప్లికేషన్స్ కోసం రూపొందించినటువంటి సైట్. ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో చూసుకున్నట్టయితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్స్ విల్ క్లోజ్ ఆన్ 2/4/2026 ఏప్రిల్ 2 వరకు అయితే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క పథకానికి ఎస్సీ మరియు బీసీసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పేజ్ అనేది ఓపెన్ కూడా అవుతుంది. ఇక్కడ కావలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. అత్యంత ఇంపార్టెంట్, ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోస్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవి తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అవి కూడా తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది కూడా మీరు ఇక్కడ సరిగ్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఎలాంటి తప్పులు లేకుండా. ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లోనే మరో వీడియో కూడా పూర్తి అప్లికేషన్ వీడియో ఉంది. దాన్ని చూసి మీరైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ చేసుకున్నటువంటి సెట్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.